కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామన్న వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మనిషికి శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఇది మనకు అర్థం అవ్వాలనుకో, దేవుడి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి, బైబిల్ దగ్గరికి రావాలి. చాలామందికి దేవుడి గురించి, బైబిల్ గురించి అర్థం కాక బైబిల్ అట బూతు పుస్తకము అనే మాటలు చెబుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఒక క్రైస్తవుడిగా నేను చెప్పేది ఏంటంటే, బైబిలులో బూతులు లేవు. తొలి మానవుడైన ఆదాము మొదలుకొని విశ్వ వినాశనం వరకు, లేక ఇప్పుడు మనం ఉన్న ఈ కాలం వరకు ఎన్ని తరాల మనుషులు ఈ భూమి మీద పుట్టి వెళ్ళిపోయారో అన్ని తరాల మనుషులు బ్రతుకులు పాపమనే బూతుతో నిండిపోయాయి. ప్రతి తరము కూడా పాపమనే బూతుతో నిండిపోయింది అని ప్రపంచానికి చెప్పే చరిత్రకారులు లేరు, కవులు లేరు. మానవ జీవితము బూతుగా మారిపోయింది. అలాంటి బ్రతుకు ప్రతి మనిషి ప్రతి తరంలో బ్రతుకుతున్నాడు అని ప్రపంచానికి చెప్పిన గ్రంథం. బూతులు బైబిల్లో లేవు, మానవ బ్రతుకులో ఉన్నాయి. కాబట్టి ఆ జీవితం విడిచిపెట్టండి, అది వదిలేయండి అని చెప్పింది బైబిల్. అది అర్థం కాక కొంతమంది మూర్ఖులు, అమాయకులు మనుషులు చేసిన తప్పిదాలను దేవుడి మీద, దేవుని గ్రంథమైన బైబిల్ మీద జల్లుతూ ఉన్నారు, బురద జల్లుతూ ఉన్నారు. అది ఆ జల్లుతున్న వారి తప్పే. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి.